అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏమైంది? ఎందుకు యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు? ఆయన సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, వైరల్ ఫీవర్ తోటి నీరసంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, దగ్గు జలుబు తదితర సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఓపెన్గా ఒప్పుకుంటున్న పరిస్థితి. అయితే అతని ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి. అయితే నిన్న రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా యశోద ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారంట, యాజమాన్యంతో మాట్లాడారంట. మెరుగైన వైద్యం అందించండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమైన ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కేసీఆర్ని బాగా చూసుకోండి అని చెప్పేసి యశోద ఆసుపత్రి వైద్యులతో రేవంత్ రెడ్డి మాట్లాడారనేటువంటి వార్తల్ని కూడా సీఎంఓ ధృవీకరించింది, అఫీషియల్గా ట్వీట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు యశోద డాక్టర్స్తో మాట్లాడారు, కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకప్ చేశారు, ఆయనకు సరైన వైద్యం అందించాలని చెప్పేసి సూచించారు, ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారాలు అందిస్తామని చెప్పారని చెప్పేసి సీఎంఓ కూడా ట్వీట్ చేసింది. అయితే సీఎంఓ ట్వీట్ చేయటం మీద, రేవంత్ రెడ్డి వాకప్ చేయటం మీద కొంత బీఆర్ఎస్ శ్రేణులు మండిపడతా ఉన్నాయి. నిత్యం కేసీఆర్ని తిడుతూ కేసీఆర్ మీద నిందలు మోపడే పనిగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ గురించి వాకప్ చేశారనే పేరుతో సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా కేసీఆర్ని మేము చూసుకుంటాం, మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ శ్రేణులు చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజు కూడా ట్వీట్ చేయడం జరిగింది. నిత్యం నిందలు వేసేటువంటి, నిత్యం కేసీఆర్ ప్రాణహాని తలపెట్టేటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకప్ చేయటం విచిత్రంగా అనిపిస్తుంది అంటూ కూడా రాజు ఎమ్మెల్సీ, అండ్ అతను కేసీఆర్కి కేటీఆర్కి చాలా బాగా దగ్గరగా ఉంటారు, ఆయన ట్వీట్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా కేసీఆర్ ఆరోగ్యం చుట్టూ కూడా రాజకీయ రగడ నడుస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇంతకీ కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అనేటువంటిది యశోద ఆసుపత్రికి వెళ్ళినటువంటి టీఆర్టీవీ అధినేత మా ప్రతినిధి తిరుపతి అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. తిరుపతి, చెప్పండి, ఎలా ఉంది కేసీఆర్ ఆరోగ్యం? వాస్తవానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న దాదాపు 5-6 గంటల ప్రాంతంలో ఆయన ఆరోగ్యం బాగాలేదు. వాస్తవానికి కేటీఆర్ లండన్ పర్యటన అయిపోయినటువంటి వెంటనే కేటీఆర్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించినటువంటి నందీనగర్ ఇంటికి వెళ్ళిండు. ఇంటికి వెళ్ళి కేటీఆర్ నందీనగర్ లో కేసీఆర్ తో దాదాపు 2 గంటల పాటు భేటీ అయిండు. అనేక అంశాలపైన చర్చించినట్టుగా కూడా కొంత వినబడినటువంటి సమాచారం. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ లీడర్ల అరెస్ట్ ఉండబోతుందేమో, తర్వాత కవిత పరిస్థితి ఏంది, కవిత ఆరోపిస్తా ఉంది, కవిత మన పైన తిరుగుబాటు చేస్తా ఉంది, స్వయంగా కవితనే ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్తా ఉంది, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరని చెప్తా ఉంది, కేసీఆర్ మంచోడు కానీ అంత కేటీఆర్ చేసిందని చెప్పి నా మీద చెప్తా ఉంది అనేటటువంటి అంశాలలో కొంత కేసీఆర్ తో డిస్కస్ చేస్తున్నట్టు, రాజకీయ పరిస్థితులను డిస్కస్ చేసే పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారా అంటే వాస్తవానికి కేసీఆర్ కి గత 2 రోజుల నుండి కొంత వైరల్ ఫీవర్ అంట, తర్వాత కేసీఆర్ కొంచెం ఆరోగ్యం బాగాలేదు, షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువైపోయినాయి, హై బీపీ అయిపోయింది. తర్వాత కేసీఆర్ కొంచెం వైరల్ ఫీవర్ తో చాలా సఫర్ అవుతున్నాడు, కోల్డ్ కాఫ్ తో కేసీఆర్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సాధారణంగా తండ్రి కొడుకులు మాట్లాడుకోవడం వెరీ కామన్. అదే నేపథ్యంతో కేటీఆర్ కూడా వెళ్లి కేసీఆర్ తో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంతో డైరెక్ట్ కేటీఆర్ తో చెప్పే ప్రయత్నం చేసిందట, నా వల్ల కావట్లేదు, ఆరోగ్యం బాగాలేదు, నాకు కొంచెం అన్హెల్దీ ఉంది అని చెప్పి కేటీఆర్ చెప్పగానే కేటీఆర్ ఇమీడియట్లీ కేసీఆర్ ని దగ్గరుండి ఆ కేటీఆర్ కార్ లోనే, అది కూడా కేసీఆర్ కార్ లో కూడా కాదు, కేటీఆర్ కార్ లోనే నేరుగా ఆ సొంత తండ్రిని, అంటే కన్న తండ్రిని కన్న కొడుకు నిన్న యశోద ఆసుపత్రికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆసుపత్రికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్లు పూర్తి స్థాయిలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని హెల్త్ మొత్తం చెకప్ చేసిన తర్వాత ఒక హెల్త్ బులెటిన్ కూడా వారు రిలీజ్ చేసినటువంటి కార్యక్రమం చేసినారు. కేవలం నార్మల్ ఇష్యూనే, పెద్ద ప్రాణాపాయ స్థితి ఏం లేదు. సో కేసీఆర్ కి కొంత ఆరోగ్యం బాగాలేదు, అంటే దగ్గు జలుబు, తర్వాత వైరల్ ఫీవర్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇదంతా సర్వసాధారణం. ఇప్పుడు ఉన్నటువంటి వైరల్ ఫీవర్ దాదాపు 6 months దాకా ఉంటుందట, అంటే కొంచెం బొక్కలకు అదంతా పెయిన్ ఉంటుందట, ఇది బొక్కలకు సంబంధించినటువంటి ఫీవర్ లోపలికి వెళ్ళిపోతా ఉంటుందట, కొంత పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇదంతా వైరల్ ఫీవర్, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ యశోద హాస్పిటల్ డాక్టర్స్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే పదే ఎందుకు ఆయనకు ఫీవర్ వస్తా ఉంది. ఇంకోటి కూడా తిరుపతి, ఇక్కడే చాలా మందిలో వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, గత 1 వారం రోజుల క్రితం కేసీఆర్ ఏజీ హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ వైద్య పరీక్షలు చేశారు, టెస్టింగ్స్ అన్ని అయిపోయినాయి.
డయాగ్నోజ్ అయిన తర్వాత కేసీఆర్ అంతా బాగానే ఉంది అని చెప్పేసి బీఆర్ చెప్పే ప్రయత్నం చేసింది. మరి కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్ళీ యశోదాలో అడ్మిట్ కావాల్సిన అవసరం ఎందుకని వచ్చింది అంటే బేసిక్ గా కేసీఆర్ గారికి గ్యాస్ ప్రాబ్లం ఉంది. గ్యాస్ ప్రాబ్లం ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు ఏజీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే ఆయనే పప్పు తిన్నాడట. బేసిక్ గా మనం పప్పు తిన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం అనేది వెరీ కామన్ కదా. కాబట్టి కేసీఆర్ వయసు కూడా 74 సంవత్సరాలు, దాదాపు 70 సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత వయసు రీత్యా ఆయనకు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, కడుపులో నొప్పి ఉన్నటువంటి నేపథ్యంలో ఏఐజీ హాస్పిటల్ గతంలో వెళ్లి ప్రయత్నం చేసిండు. కానీ గ్యాస్ ప్రాబ్లం కి సంబంధించినటువంటి కేవలం అవి మాత్రమే కాదు, మొత్తం బాడీ స్కాన్ అంతా కూడా చేసినటువంటి కార్యక్రమం చేసినారు ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్లు. అసలు ఏమైంది, ఎందుకు కేసీఆర్ కు పదే హెల్త్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి, కేసీఆర్ పదే హాస్పిటల్ కు పోవాల్సినటువంటి పరిస్థితి ఏందనేటటువంటి నేపథ్యంతో డాక్టర్లు పూర్తి స్థాయిలో చెకప్ చేశారు. ఇదే కేసీఆర్ కు ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో కుంటి వెనుబొక్క విరిగేటటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా యశోద డాక్టర్లో దాదాపు 6 నెలల పాటు ఆయన సైలెన్స్ మోడ్ లో ఉన్నాడు. దాదాపు 2 months యశోద హాస్పిటల్లోనే ఉన్నాడు. అప్పుడు కేసీఆర్ కుంటి వెముక బొక్క విరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించే కార్యక్రమం చేసిండు. ఆయన దగ్గర పోయి చూసి వచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి వెళ్ళారు, తర్వాత చంద్రబాబు కూడా వెళ్ళారు, చంద్రబాబు గారు వెళ్ళారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇంటికి వెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. అంటే సర్వసాధారణం ఒక మాజీ ముఖ్యమంత్రికైనా ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రితో మాట్లాడడం, మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చూసి వ్యక్తిగత సంబంధాలు, అవును అంతే, అది సర్వసాధారణం. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నేరుగా కేసీఆర్ ఫోన్ కి కాల్ చేశారంట. కేసీఆర్ ఫోన్ కి కాల్ చేస్తే కేసీఆర్ ఆయన బిజీ, అంటే హాస్పిటల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఫోన్ ఆయన దగ్గర లేకపోవచ్చు. కేసీఆర్ గారు ఎందుకో కాల్ లేపనటువంటి నేపథ్యంలో యశోద హాస్పిటల్ కి సంబంధించిన డీన్ కి కాల్ చేశారంటే డీన్ కి కాల్ చేసి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుండి మీకు ఏ ఆస్కారం కావాలన్నా ఏ సహకారం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారికి చిన్న ప్రాబ్లం కూడా ఉండకూడదు, ఖచ్చితంగా ఆయనకి ఏ వైద్యం కావాలంటే అవసరం అనుకుంటే మనం స్పెషలిస్ట్ కూడా తీసుకొద్దాము, వేరే కంట్రీస్ నుండి కూడా మనం డాక్టర్లను తీసుకొద్దాం, ఏ చిన్న ప్రాబ్లం కాకుంటే చూడండి అని చెప్పి నిన్న రెడ్డి గారు యశోద హాస్పిటల్ వల్ల యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు ఆ షంబీపూర్ రాజు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్, ఇటు కేటీఆర్ కు తర్వాత కేసీఆర్ కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ట్వీట్ ఏం చేసిందంటే, నిత్యం కేసీఆర్ చావు కోరుకునేటటువంటి వ్యక్తులు మీరు కేసీఆర్ గురించి మాట్లాడతారా, మీరు కేసీఆర్ బాగోగుల గురించి మాట్లాడుతున్నారా అంటే ఇప్పుడు దీన్ని కూడా మీరు రాజకీయం చేయడానికి, అంటే పాపం కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసినవా ఈ ట్వీట్ పెట్టినంటే ఎంత గొప్పోడు అని చెప్పించుకోవడానికి, మీకు పాజిటివ్ రావడానికి మీరు ఈ ట్వీట్ పెట్టినట్టుంది తప్ప అంతకు మించి ఏమి లేదంటూ ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు నిన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఒక వారం క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే, మేడిగడ్డ అన్నారం సుందిల్లా కూలిపోయింది, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ ని వృద్ధి చేయాలని చెప్పి ఆ రైతులు అనుకుంటున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా నిత్యం కేసీఆర్ పైన అపండాలు వేస్తూ, కేసీఆర్ పైన దుష్ప్రచారాలు చేస్తూ, కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని చెప్పి కేసీఆర్ కి కాల్ చేయడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కాల్ చేయడం, యశోద హాస్పిటల్ యాజమాన్యానికి కాల్ చేయడం, ఏకంగా తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ లో ట్వీట్ చేసినారు వాళ్ళు. ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది. అంటే దీన్ని పాజిటివిటీ చేసుకోవడానికి గతంలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇబ్బంది పెట్టిండు, జైలుకు పంపిండు, రేవంత్ రెడ్డిని అడ్డుకున్నాడు, నానా రకాల ఇబ్బంది పెట్టి ఇప్పుడు కేసీఆర్ ఆపదలో ఉంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కేసీఆర్ మంచి కోరుకుంటున్నాడు అని చెప్పి బేసిక్ గా రాజకీయాలలో ఇదంతా ఒక పొలిటికల్ స్టంట్ అని కూడా అంటా ఉంటారు కదా. ఆ స్టంట్ లో భాగంగానే ఇది కూడా కావచ్చు అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షం. అని ఏది ఏమైనా ఒక మాజీ ముఖ్యమంత్రికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యం బాగాలేనప్పుడు సర్వసాధారణం ఒక ముఖ్యమంత్రి కొంత అడిగి తెలుసుకోవడం, తర్వాత ఓ పార్టీకి అధినేతగా ఉన్నారు, ఎల్ఓపిగా ఉన్నారు, 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంతకుముందు ఉద్యమ నాయకుడిగా ఉన్నారు, అలాంటి వ్యక్తి హాస్పిటల్ పాలైనప్పుడు అతను సంబంధించినటువంటి ఆరోగ్య వివరాలను తెలుసుకోవడం అనేటువంటిది అవసరం, అది సాంప్రదాయం కూడా, అది సర్వసాధారణం కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ కి కాల్ చేసే ప్రయత్నం చేశారు, కానీ కేసీఆర్ ఎందుకో కాల్ లిఫ్ట్ చేయలేదు. సరే, లిఫ్ట్ చేయడానికి నానా రకాల రీజన్స్ ఉన్నాయి అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాళేశ్వరం విచారణకు పిలిచినారు, వాళ్ళ కొడుకుని ఫార్ములా ఏ రేసింగ్ విచారణకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ కూడా ఒక వ్యవహారం తెరపైకి వస్తుంది. కాబట్టి సరే కేసీఆర్ కూడా కోపం ఉండొచ్చు, లేదా ఇంకోటి అడ్మిట్ అయి ఉన్నారు కదా, రాజకీయాలన్నీ పక్కన పెడుతున్నా కూడా సరే హాస్పిటల్ ఉన్నటువంటి నేపథ్యంలో. కానీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక పని చాలా అద్భుతం, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడటము, గతంలో
కేసీఆర్ గారు హాస్పిటల్ ఉండడంలో పోయి కలవడం, ఇది కొంత రాజకీయాలను కొంత మంచిగా అంటే ఒక పాజిటివ్నెస్ లో హెల్తీ రాజకీయాలు చేస్తున్నాడు అనేది కూడా కొంతమంది సరే ఈ లీడర్ రాజకీయ అంశాలు పక్కన పెడితే తిరుపతి, నువ్వు కేసీఆర్ గారి పర్సనల్ డైరెక్టర్ ఎంవి రావు గారు యశోదారావు పనిచేస్తూ ఉంటారు, మీకు కూడా పరిచయం ఉంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? కేసీఆర్ ఆరోగ్యం గురించి మీరు ఏమైనా వాకప్ చేసే ప్రయత్నం చేశారా? ఇక్కడ ఏంది పరిస్థితి అంటే, ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లోర్ 9వ ఫ్లోర్, 9th ఫ్లోర్, 9th ఫ్లోర్ లో ఉన్నారు. 9th ఫ్లోర్ లో ఎమర్జెన్సీ వార్డ్ అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇది ఒక చర్చ కూడా, ఎమర్జెన్సీ వార్డ్, మరి అది ఎమర్జెన్సీ వార్డ్ లో కేసీఆర్ ఉండడం ఏంది, అసలు ఏం జరిగి ఉండొచ్చు. హెల్త్ బులెటిన్ అయితే చాలా పాజిటివ్ గా ఇచ్చినది యశోద హాస్పిటల్ కి సంబంధించిన. ఇప్పుడు అడ్మిట్ కావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? నిజంగా నార్మల్ హెల్త్ ఇష్యూ అయితే కేసీఆర్ అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు నార్మల్ గా మనకు వైరల్ ఫీవర్ అయినా కూడా మనం ఒక నైట్ ఉంటాం, వాళ్ళు సెలైన్స్ పెడతా ఉంటారు, ఇంజెక్షన్స్ ఇస్తా ఉంటారు, లేకపోతే ఇంకేమైనా టాబ్లెట్స్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేస్తారు. అంటే అంత ఎమర్జెన్సీనా, అంత ఇబ్బంది ఏమన్నా ఉందా, అంటే ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారా అనేది అనేకమైనటువంటి ఊహాగానాలు, చర్చలు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో కొంత నడుస్తున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతకాలి, ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆ తెలంగాణ ప్రజల కోసం ఇంకా పోరాటం చేయాలి, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన ఆయన గలం విప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన ప్రతిపక్ష పార్టీ లీడర్, ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఇంకా ఆరోగ్యంగా మంచిగా ఉండాలి, మంచిగా హాస్పిటల్ నుండి బయటికి రావాలి, అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించాలని కూడా చాలా మంది ఇటు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తర్వాత మనలాంటి జర్నలిస్టులైనా లేకపోతే మీలాంటి ఎవరైతే రాజకీయ విశ్లేషకులైనా అందరూ కూడా అదే కోరుకుంటారు కదా. బేసిక్ గా ఎవరికి ఏమి ఇబ్బంది కావద్దనేటటువంటి ఆలోచనతో అందరు ఉంటారు. అవును అవును ఖచ్చితంగా. కేసీఆర్ మాత్రం కొంత ఇప్పుడు నిలకడగానే ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ రకరకాల చర్చలు వస్తున్నాయండి కార్తిక్ గారు. ఇప్పుడు ఎట్లా అంటే ఏదో కేసీఆర్ కు సివియర్ కండిషన్ ఉంది అంటే హెల్త్ ఇష్యూ ఉంది, కానీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు. ఏదో అని చెప్పి కొంత మనకి ఇంటర్నల్ గా అది తెలియదు, ఇంటర్నల్ గా కొంత నడుస్తున్నటువంటి వ్యవహారం అది బయటికి రాణిస్తలేరు అనేది కూడా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒకసారి ఎర్రబల్లి ఫామ్ హౌస్ బ్లడ్ కక్కుకున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా చాలా మంది అరే ఇది నిజమేనా, అది అసలు ఏంది అని చెప్పి కొంత అటు ఇటుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత పరేషాన్ లో పడ్డారు. మరి ఏమన్నా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా, ఏమన్నా హెల్త్ ఇష్యూ సివియర్ ఉందా అనేది సామాన్యంగా మన లాంటి తెలంగాణ బిడ్డలకు కొంత ఉంటది కదా, ఒక క్యూరియాసిటీ ఉంటది కదా. నిజంగా ఈ క్యూరియాసిటీని అడ్డం పెట్టుకునే బేసిస్ వార్తను క్రియేట్ చేసే ప్రయత్నం కూడా కొన్ని మంది చేస్తా ఉంటారు. వాటిని మనం వివరంలోకి తీసుకోలేము, యాక్చువల్గా వాస్తవంలోకి తీసుకోలేము. ఇప్పటి వరకు మనం అఫీషియల్ గా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, అఫీషియల్ గా డాక్టర్ ఏం చెప్తున్నారు, హెల్త్ బులెటిన్ అఫీషియల్ గా ఏమొస్తుంది, అంత వరకే మనం పరిమితం కాగలం నిజానికి. మొత్తానికి అయితే కొంత బాగానే ఉన్నారు అనేది కొంత డాక్టర్లు చెప్తున్నటువంటి అంశం. థ్యాంక్ యూ తిరుపతి. బలమైనటువంటి తెలంగాణ గొంతు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎల్ఓపిగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన త్వరగా కోరుకోవాలని, ఆయన మెరుగై బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద ప్రజాయుద్ధం మళ్ళీ చేయాలని, బలమైనటువంటి ఆ వాయిస్కి ఏమీ కాకూడదని, తొందరగా హాస్పిటల్ నుంచి బయటికి రావాలని చెప్పేసి తెలంగాణ ప్రజానికం కేసీఆర్ అభిమానులు అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.